ప్రభా. నా తండ్రి మీ యొక్క సేవకులు మధ్యలో ప్రభా మీ సువార్తను ప్రకటించడానికి, మళ్ళీ విశ్వాసంలో ప్రభా పరిచయలో బలపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నా చెల్లిస్తాం. నేను మీ ఆత్మతో నన్ను నింపి బలపరచమని, నేను మీరు నా ఈ ప్రాంతంకి సేవకుల కోసం ఏర్పటించిన వాక్యము నా ద్వారా అనుగ్రహించమని కోరుచుంటాం. ఇచ్చిన సమస్తం బట్టి నా చెల్లిస్తే ఇక్కడ ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి ఆశించమని కోర్చు. ప్రతి ఒక్కరిని, నన్ను, ఈ టెక్నాలజీని, ఈ యొక్క క్లైమేట్ని అంతా కూడా మీ చేతికి అప్పగిస్తున్నట్టుందో చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మనం విధేయతగా ఉంటే, దేవునిలో మనం ఉంటే గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. మళ్ళీ అన్నగారు చెప్పినట్టు మేము ఎప్పుడో 2004లో ఆ ప్రాంతం శంషాలో కలుసుకున్నాక 2009లో కల్కటాలో కలుసుకున్నాము. తర్వాత ఈరోజు కలుసుకుంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క ఎప్పుడైనా సరే ఈ అనుబంధం అనేది దేవునిలో, మనము దేవునితో సమాసం ఉంటే దేవుని బిడ్డలతో మనం ఆటోమేటిక్గా ఏముంటాము, సమాసంలో ఉంటాం. కలవకపోయినా మాట్లాడకపోయినా వాళ్ళ గురించి తలుస్తూ ప్రార్థిస్తూ ఉంటాం. సో క్రైస్తవులకు మనకు గొప్ప అవకాశం ఏంటంటే, గొప్ప బ్లెస్సింగ్ ఏంటంటే, మనం కలుసుకోకపోయినా కూడా వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ప్రార్థిస్తూ కలిసినప్పుడు ఆ సంతోషంతో మనల్ని ఆహ్వానిస్తుంటారు. సో ప్రియమైన దేవుని సంగమా, మళ్ళీ అటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఎంత ధన్యులం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఒక క్వశ్చన్ ఇస్తా. మళ్ళీ ధన్యులం అన్నప్పుడు నిజంగా మనము ధన్యులంగా ఉన్నామా? రాసుకోండి. నిజంగా మనము ధన్యులుగా ఉన్నామా? దేవుడి బిడ్డలు, దేవుని ప్రజలు, దేవుని సేవించిన వాళ్ళు ప్రతి దాంట్లో వర్ధిల్తారు. హల్లెలూయా. ప్రాస్పర్ అవుతారు. మళ్ళీ నిజంగా మనం అన్ని విషయాల్లో, కుటుంబంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, పరిచయంలో విషయాల్లో కానీ వర్ధిల్తున్నామా అనేది మనము ఆలోచించాలి. సో ఈరోజు ఒక రాజు గురించి నేను వాక్యము బోధించాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేయపడి ఉన్నాను. మళ్ళీ అయ్యగారు ఎప్పుడైతే నాకు ఇన్విటేషన్ ఇచ్చాడో, ఆహ్వానం పలికాడో నేను ప్రార్థిస్తున్నా. మొన్న దినం నాడు మళ్ళీ వైజాగ్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఎలీషా గారి గురించి దేవుడు బోధించమన్నప్పుడు బోధించాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడదేవా, మళ్ళీ ఎలీషా గురించి మాట్లాడితే మళ్ళీ సేమ్ మెసేజ్. కాబట్టి మీరు వాళ్ళకి ఏం మెసేజ్ చెప్పాలనుకున్నారంటే, దేవుని అడిగితే దేవుడు ఆసా రాజు గురించి మాట్లాడమని చెప్పారు. ఎవరు? ఆసా రాజు గురించి. హల్లెలూయా. ఆసా రాజు గురించి అందరికీ తెలుసు కదా, తెలుసు, రైట్? ఓకే. సో ఆసా రాజు గురించి మాట్లాడమన్నాడు. మళ్ళీ ఆసా రాజు గారి గురించి ఏం మాట్లాడలేదు దేవా అన్నప్పుడు, ఆయన ఒక మాదికరంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజునే ఉన్నాడు, కానీ ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన పరిపాలన, నాయకత్వం దేంతో ఉందంటే నీతిగా ఉంది. హల్లెలూయా. ఆయన దేవుని కృపతో, దేవుని ప్రణాళిక ప్రకారమైన చేసినాడు. సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఎప్పుడైతే సరే ఎవరన్నా మనం మంచి వర్ధిల్లాలంటే ప్రాముఖ్యం ఏం తెలుసా? చెప్పగలరు ఎవరన్నా? ప్రాముఖ్యంగా ఏంది? నువ్వు అన్నిట్లో మనము వర్ధిల్లాలంటే ప్రభుని ఆచరించాలి. నెక్స్ట్ దేవుని మాట వినాలి. సో దేవునికి విధేయతగా ఉండాలి. హల్లెలూయా. సో 2 Chronicles 14:2 దినవంతరాలు 14:2 ఎట్లా నడిచినంట? యథార్థంగా నడిచాడు. సో కాబట్టి ఆయనను దేవుడు దీవించి ఆశీర్వదించాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ మొత్తం చూసుకున్నట్లయితే ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాము. ఈయన దేవునికి విధేయతగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ రాజు దేవునికి విధేయతగా ఉన్నాడు. అందరు రాజులు దేవునికి విధేయత లేరు, కానీ ఈయన దేవునికి విధేయతగా ఉన్నాడు. ఈయన 45 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ పరిపాలనలో చాలా బాగా కూడా దేవునికి విధేయత ఉన్నందుకు ఆయన ఆ ప్రాంతంలో యుద్ధము లేకుండా ఉంది. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే దేవునికి విధేయత ఉన్నంత వరకు ఆ ప్రాంతంలో యుద్ధము లేదు.
జాగ్రత్త వినాలి. దేవునికి విధేయత ఉంటూ, దేవునికి లోబడినప్పుడు, దేవునితో సమాసం ఉన్నప్పుడు, దేవుని చెప్పిన మాట విన్నప్పుడు అక్కడ యుద్ధమే లేదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఒక రాజు దేవుని ఆశ్రయించినప్పుడు, ఒక రాజు దేవుని మాట విన్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు జరిగినాయో మనం చూడొచ్చు. ఈరోజు మనం సేవలు ఉంటున్నాం, పరిచర్లు ఉంటున్నాము, నిజంగా మనం దేవుని మాట మనం వింటున్నామా? హల్లెలూయా. దేవుని మాట, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుందా? ఈ రాజు దేవుని మాట విన్నాడు కాబట్టి, దేవుని చిత్తం జరిగించాడు కాబట్టి ఈయన ఏం చేయగలడు తెలుసా? మొదటి కార్యం ఏం చేసినంటే అక్కడున్న విగ్రహాలన్నిటి కూడా తీసేసినాడు. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ ఈ రాజు ఏం చేసినంటే ఆడున్న విగ్రహాలన్నీ కూడా తొందరపడి అన్నీ కూడా ధ్వంసము చేసేసినాడు. తొందరగా ఇమ్మీడియట్గా తొలగించేసినాడు. ఎప్పుడైతే రాజుగా పరిపాలించాడు, ఆ ప్రాంతంలో అంతా కూడా ఆ విగ్రహార్థం తీసి బలిపీఠాలను తొలగించి దేవుని కార్యము చేసినాడు. ప్రియమైన దేవుని సంగమా, అక్కడ మళ్ళీ ఇప్పుడు 3వ వచనం చదువుదాం. అదే 14వ అధ్యాయము 3. అన్ని దేవతల బలిపీఠంలో ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నాడు? అక్కడున్న యూదా ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డలకు ఏం చెప్తున్నాడంట? మీ పితరుల దేవుణ్ణి ఆశ్రయించండి. హల్లెలూయా. ఏ రాజు చెప్పలేదు. నో కింగ్ టోల్డ్ దెమ్ టు వర్షిప్ ద ఫాదర్స్ గాడ్. ఏ రాజు మీ పితరుల తండ్రిని సేవించండి, ఆరాధించని చెప్పలేదు. కానీ ఈ రాజు ఏం చెప్పాడు? మీ పితరుల తండ్రిని సేవించండి. పితరుల తండ్రి ఎవరు? దేవాతి దేవుడు. మీ పితరులను ఏ విధంగా రక్షించాడో, ఏ విధంగా పోషించాడో, కష్టం నుంచి అన్నిటి నుంచి విడుదల విముక్తి కలగజేస్తాడో ఆ దేవుని మీరు సేవించండి. హల్లెలూయా. నిజంగా మన దేవాతి దేవుడు నిజంగా మనం సేవిస్తున్నామా? ఇక్కడ రాజు ఏం చేసిన ప్రాంతంలో, యూదా ప్రాంతంలో, హీ వాజ్ కింగ్ ఆఫ్ జూడా, ఆ ప్రాంతంలో ఉన్న విగ్రహాలన్నీ, బలిపీఠాలన్నీ కూడా తొలగించేసినాడు. ఈరోజు మన జీవితంలో, మన హృదయంలో కూడా కొన్ని బలిపీఠాలు ఉన్నాయి. అవి మనం తొలగిస్తున్నామా? అవి ఏంది అంటే, ఆ బ్రదర్ని అన్నీ వదులుకొని వచ్చాను. గుడ్, వదిలినావు. ఇంకొన్ని ఉన్నాయి, అవి కనిపిరానివి, కానీ చాలా డ్యామేజ్ చేస్తుంది. కోపం, గర్వం, అహంకారం, చిన్న చిన్న అపదాలు, నీతి న్యాయం లేని జీవితము, అన్యాయం చేసుకుంటా, దేవుని బిడ్డనే కానీ పక్క మార్గంలో వెళ్ళుకుంటా, ఇవన్నీ ఉంటే అది ఏంది తెలుసా? ఏంది? విగ్రహమే. మనం పరిశుద్ధత జీవితం నుంచి పక్కకు దారి, సాతాను మనల్ని తప్పు త్రోవలో తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ మందిరంకి మనం తెల్ల పెయింట్ వేసినాం కదా, పైన మొత్తం తెల్ల పెయింట్ వేసి ఒక చిన్న నల్ల మచ్చ ఉందనుకుని ఏమవుతుంది? బాగుండదు. ఎందుకు? తెల్లదే ఉండాలా. హల్లెలూయా. తెల్ల చొక్క వేసుకుంటే నల్ల మక్క అనిపిస్తే ఏది హైలైట్ అవుతుంది? తెల్లదా నల్లదా? నల్ల మరకనే హైలైట్ అవుతుంది. హల్లెలూయా. తెల్ల షర్ట్ బాగుండొచ్చు, కానీ నల్ల మరక ఏమవుతుంది? హైలైట్. అరే ఏది నల్ల మరక ఉంది, అయిపోయా. అరే నీ షర్ట్ మీద ఏది నల్ల మరక ఉంది కదా. ఏది కంటికి కనిపిస్తుంది? మన తప్పులో. మనం అంత బాగున్నాం, ఒక చిన్న పొరపాటు వల్ల ఏమైపోతుంది తెలుసా? మన పరిచర్య కూలిపోతుంది. ఆసారాజు ముందర తర్వాత రాజు చూస్తే వాళ్ళు ఏం తప్పు చేసినారు? వాళ్ళ రాజ్యం ఎందుకు కూలిపోయింది? దావీదు మహారాజు గారు వీళ్ళందరూ కూడా ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఎందుకు వారు పారిపోయినారు? ఎందుకు వేరే వాళ్ళు సంపాలనుకున్నారంటే చిన్న పొరపాటు, దేవునికి విధేయత ఉండకపోవడం. హల్లెలూయా. సొలొమోను మహారాజు
అంత విధేయత ఉన్నాడు, అడిగినాడు, దేవుడు ఆశీర్వదించి తర్వాత ఏం చేసినాడు? ఈయన కూడా చూసాం, ఆసారాజు కూడా తర్వాత కూడా మళ్ళీ ఇదైపోయినాడు. కానీ ఎప్పుడైతే దేవునితో ఉన్నాడో ఏం ఆశీర్వాదాలు వచ్చినా మనం చూసాం, మనకు అవే కావాలి, రైట్? తర్వాత లాస్ట్లో ఆయనకి ఏం నష్టం వచ్చింది, దేనివల్ల వచ్చింది, అది కూడా మనము చూసాం. సో ప్రియమైన దేవుని సంగమా, ఈయన ఫస్ట్ రూలింగ్ అక్కడ ప్రాంతంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తొలగించేసినాడు. ఈరోజు మన హృదయంలో, మన జీవితంలో ఉన్న విగ్రహాలు, ఐడల్స్ తీసేస్తున్నామా? ఆ ఫోనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనము ఇవి తప్పు, మీరు రైట్ చేయాలని ఆ పట్టుదల కూడా ఉండొచ్చు. దానివల్ల మనం వేరే తప్పు కూడా చేస్తుండొచ్చు. మనము ఎవరి ప్రేమ ధరించుకొని ఉండాలి? క్రీస్తు ప్రేమను ధరించుకొని ఉండాలి. మనం నిజంగా వర్ధిల్లాలంటే ఆసరా చేసినట్టు దేవునికి లోబడాలి. దేవుని ప్రజలను దేవుని వైపు మళ్ళించాడు. హల్లెలూయా. ఆయన ఇంకేమి ఇయ్యలే, దండం ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఏమన్నాడు? నువ్వు మీ పితరులు సేవించిన తండ్రి మీరు దేవుని సేవించండి. హీజ్ అ ట్రూ గాడ్ అని ఆరాధించండి. ఈరోజు మనం సేవ చేస్తున్నాము, ఎవరిని సేవించాలని చెప్తున్నాం. సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలంటారని చెప్తున్నాం. అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలని చెప్తున్నాం. మన సూచనలు మన సూచనలు, మాటలు ఏ విధంగా ఉన్నాయి? నిజంగా మనము దేవుని ఆలోచన జ్ఞానంతో కలిగి ఉన్నామా అనే ప్రాముఖ్యం. సో ప్రియమైన దేవుని సంగమా, ఆయన గొప్ప రాజు, పెద్ద రాజు. అటువంటి రాజు దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు. హల్లెలూయా. సో మన ఈ రాజు అహాబ్ రాజులాగా లేడు. అహాబ్ రాజు తెలిసి ఎట్లున్నాడో? మొదటి రాజులు 16 అధ్యాయం 30 నుంచి 33 వచ్చిన చూడండి. ఈయన ఆస మంచి పనులు చేసినాడు, అహాబ్ ఏం చేసినాడు? చెడు పనులు చేసినాడు. చదవండి ఒకసారి. మొదటి రాజులు 16 అధ్యాయం 30 నుంచి 33. ఏం చేసినాడ? దేవునికి చెడుతనం చేసినందుకు ఆయన రాజత్వం ఏమైపోయింది? కూలిపోయింది, మరణం. కానీ ఆసారాజు 45 ఇయర్స్ ఎందుకు ఇట్లా పరిపాలించినంటే దేవునికి మంచి పనులు చేసినాడు. ఫస్ట్ థింగ్ విగ్రహాలు తీసేసినాడు. సెకండ్ థింగ్ ఆయన జనాలను దేవుణ్ణి సేవించమని. హల్లెలూయా. ఆయన ఏం చెప్పలేదు, ఆయన ఒక్కటేమన్నాడంటే మీరందరూ కూడా మీ పితరుల తండ్రిని సేవించాలి. హల్లెలూయా. సో కాబట్టి ఆ ప్రాంతంలో ఏముంది తెలుసా? ఆ యూదా ప్రాంతంలో ఎప్పుడైతే దేవుని సేవించినారో, అక్కడ విగ్రహాలను తొలగించినారో, అక్కడ ఏమొచ్చింది తెలుసా? పీస్ వచ్చిందంట. హల్లెలూయా. పీస్, శాంతి వచ్చింది. అందరు కూడా మీ వచనం చదివితే ప్రతి ఒక్కరు కూడా ద రెస్ట్ ఇన్ పీస్, మంచి విశ్రాంతి తీసుకున్నారు ఈ రాజు పరిపాలించినప్పుడు. ఏ యుద్ధాలు జరగలేదు. ఎప్పుడైతే దేవునికి విధేయత ఉన్నాడో, ఎప్పుడైతే దేవునితో సమాసం ఉండి దేవుని మాట విని ప్రతి విషయాల్లో దేవుని సంప్రదించి, ప్రతి ప్రవక్త వచ్చి నాన్న నువ్వు ఇట్లా చేయాలని, నువ్వు ఇట్లా చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అంటే వాళ్ళ మాట విని ఈయన దేవునితో సహవాసం చేసినాడు. కాబట్టి ప్రతి దాంట్లో వడదిల్లాడు. ఈరోజు మనం దేవుని మాట వింటున్నామా? సేవకులు మనల్ని, తోటి సేవకులు వచ్చి మనం హెచ్చరిస్తే ఆ హెచ్చరికలు మనం తీసుకుంటున్నామా? ప్రతి దేవుడు సేవకులు ఏ విధంగా ఉండాలా? రాజులాగా ఉండాలి. నిజంగా మనం రాజులాగా ఉన్నామా? రాజులాగా ఉండొచ్చు. ఒక రాజు ఆయన నిజంగా రాజుగా ఉన్నాడు ఎప్పుడైతే దేవునికి విధేయతగా ఉన్నాడో. మనం కూడా నిజంగా రాజులు ఎట్లయితామంటే మనము దేవునికి విధేయత ఉండి దేవునితో సహవాసం చేస్తే, మన జీవితంలో మన హృదయంలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ మనము తొలగించాలి. ప్రాస్పారిటీ వర్ధిల్లాలి అంటే కొన్ని సూచనలు పాటించాలి. హల్లెలూయా. అవి పాటించినట్లయితేనే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు యాక్చువల్లీ హైదరాబాద్కి వెళ్ళిపోదాం అనుకున్న ఈరోజు, కానీ నేను ట్యూస్డే వరకు
20 తారీఖు సోమవారం 20 తారీఖు మధ్యాహ్నం అన్నకు ఫోన్ చేసేంత వరకు నేను హైదరాబాద్కి ఈరోజు వెళ్తా అనుకున్నాను. కానీ 20 తారీఖున అన్నకు ఫోన్ చేసినాక మొత్తం కథ మారిపోయింది. హల్లెలూయా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈరోజు మధ్యాహ్నం ఈ నుంచి బయలుదేరదాం అనుకున్నా, ఇంకో కథ మారింది. మళ్ళీ అన్నవరంలో ఈవినింగ్ మీటింగ్ ఉంది, అక్కడ వాక్యం చెప్పాలి. చూడండి, మన చేతిలో ఏమీ లేదు. నువ్వు ఎవరికి నీ జీవితం నువ్వు దేవాతి దేవునికి అప్పగిస్తే నీ జీవితం నీ చేతులు ఉండదు. ఎవరి చేతులు ఉంటుంది? దేవుని చేతులు ఉంటుంది. నీ జీవితం దేవుని చేతిలో ఉంటే నీ చేతిలో ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు రెడీగా ఉండాలి. మనం ఖాళీగా ఉంటే, ఒక ప్లేట్ ఉందనుకోండి మీ చేతిలో, కొంచెం అన్నం ఉంది, పప్పు వేసుకొని తిన్నారు. ఖాళీగా ఉంటే ఇంకేం చేస్తారు? వేరే వేసుకోవచ్చు. ఫుల్ ఉందనుకోండి, వేసుకోగలమా? లేదు. ఈ మందిరం ఇప్పుడు అంతా ఫుల్ ఉంది, ఇంకేమైనా కూర్చుంటారు లోపల? లేదు. సామాన్ అంతా నింపేసినారు, ఇంకా మనుషులు వస్తారా? మనుషులు రావాలంటే ఏం చేయాలి? మనం నీట్గా ఇట్లా పెడితే, చైర్లు వేసి మంచి పెట్టి ఈ కాగితం పరిచేస్తే అందరూ వచ్చి కూర్చుంటారు. నువ్వు అన్నీ ఫుల్ పెట్టుకో లోపల రమ్మంటే ఎట్లా వస్తారు? తిడతారు. ఈ తెలివిగా లోపల రమ్మంటారు, అన్నీ పెట్టేసినావు. దేవుడు అదే అంటున్నాడు. నువ్వు దేవుని రమ్మంటున్నావు, దేవుని సహాయం అడుగుతున్నావు, కానీ హృదయంలో ఆయన చోటు లేదు. నీ హృదయంలో ఆయన చోటు ఉంటే ఆయన వచ్చి ఆయన సింహాసనంలో కూర్చొని నిన్ను పరిపాలిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన సింహాసనంలో నువ్వు వేరే పెట్టి కూర్చోబెడితే ఆయన లేడు. కానీ మళ్ళీ జీవితంలో ఎట్లా వెలుగు వస్తుంది? ఎట్లా వరదలుతావు? ఎట్లా దేవుని కార్యాలు మన జీవితంలో జరగబడతాయి? మనం ఆలోచించాలా. మనం తప్పు లేదు, మందు తాగట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, మోసం చేయట్లేదు, గుడ్. చెడమాట మాట్లాడలేదు, గుడ్. కానీ ఇంకొన్ని దేవునికి అయిష్టమైనవి ఉన్నాయి. ప్రతిదీ కూడా మనం దేవునికి అప్పగించాలి. అధికారం ఆయనకు ఇచ్చినట్లయితేనే దేవుడు మన గొప్ప కార్యము చేస్తాడు. ఈయన ఇంకొక గొప్ప కార్యం చేసినాడు. ఎవరు? ఆసారాజు. ఇంకొక కార్యం చూద్దాం, ఇంకొక పాయింట్ మనం చూద్దాం. ఏం చేసినాడంటే వాళ్ళ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసినాడు. ఈరోజు మనం కొన్ని విషయాల్లో మనం కుటుంబాన్ని పక్కన పెడుతున్నామా? ఈ రాజు ఏం చేసినంటే వాళ్ళ సొంత కుటుంబంని పక్కన పెట్టేసినాడు. సో ఎవరు అంటే మళ్ళీ మనము 15వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 2 దినవృత్తాలు 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎవరు మళ్ళీ చదవండి. తన తల్లైన మైకా ఏం చేసినంట? ఆమె విగ్రహాన్ని పల్లగొట్టేసిన. ఎవరి విగ్రహము? తల్లి జయించిన విగ్రహం. తల్లిగారు జయించిన విగ్రహం. ఎవరు పెట్టినారు ఆ విగ్రహము? తల్లిగారే కదా. అంటే తల్లి మాట ఈయన ఏం చేసినాడు? తోసివేసినాడు. ఎవరి కోసము? హల్లెలూయా. తల్లిని కూడా లెక్క పెట్టలే. కొన్ని విషయాల్లో మనము దేవుని విషయాల్లో మనం ఎవరిని లెక్కించకుండా ఉన్నామా? మన కుటుంబమే కావచ్చు, మన కుటుంబాన్ని కూడా కొన్నిసార్లు దూరం పెట్టాలా దేవుని విషయాల్లో అంటున్నా. దేవునికి అడ్డం వచ్చినారనుకోండి, దేవునికి విరోధంగా నిలబడినారనుకోండి, మనం ఏం చేయాలి? వాళ్ళను పక్కన పెట్ట. దేవా, నువ్వు వాళ్ళను చూసుకో. నేను మీకు మీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు చూసుకో. ఇక్కడ ఆసారాజు వాళ్ళ తల్లి గారు నియమించిన విగ్రహాన్ని కూలగొట్టేసిన. అంటే ఎంత గొప్ప వ్యక్తో చూడండి. ఒక తల్లిగారి మాట, తల్లిగారు గౌరవించిన వ్యక్తిని, ఆ విగ్రహాన్ని తొలగించినాడు. ఈరోజు మనము మన కుటుంబం మాటలు ఎక్కడ వింటున్నాం? అదే కుటుంబం మాట విని ఒకరు దేవుని దీవెన పోగొట్టుకున్నాడు. ఏమైనా చెప్పగలరా?
ఆది కాండంలో ఆదం ఏం చేసినాడు? అవ్వ మాట విన్నాడు. వినకునింటే విన్నాడు కాబట్టి దేవుని సన్నిధి నుంచి దేవుడు మంచి తోటలు పెడితే ఆ నుంచి ఏం చేసినట్ట? దేవుడు ఎల్లో కొట్టేసినట్ట. బయటికి వెళ్ళిపోయిన గేట్స్ క్లోజ్. వాళ్ళ కుటుంబం ఎక్కడైనా ఉందా? ఆది కాండం తప్ప వాళ్ళ కుటుంబము చెడ్డు తప్ప, ఒకరే కొడుకు మంచి గురించి తప్ప వాళ్ళ నలుగురిలో ఎవరన్నా మంచి కార్యాలు ఉన్నాయా? ఒక్కడు తప్ప. ఫస్టే వాళ్ళ సొంత కొడుకుని చంపేసినాడు. హంతకుడుగా. ఆయన భార్య మాట విన్నాడు, చెడు మాట విన్నాడు, జీవితం అంతా నాశనం. ఈయన తల్లి గారిని గౌరవించకుండా, ఎందుకంటే దేవునికి విరోధంగా నిలబడింది వాళ్ళ తల్లిగారు. దేవునితో ఉంటే ఓకే, దేవునికి విరోధంగా ఉండి దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ ఉంటే ఈయన వాళ్ళ తల్లి గారిని కూడా లెక్క చేయలేదు. ఈరోజు మనం దేవుని పరిచర్య చేస్తున్నాం, దేవునిలో ఉంటున్నాం. కొన్ని అడ్డంకులు వస్తాయి మనలో నుంచి. అవి వాటికి లొంగకుండా ఎవరికి లోపడాలి తెలుసా? దేవునికి లోపడాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోపడతావు, టెస్ట్ పీరియడ్, నువ్వు దేవునికి లోపడడం స్టార్ట్ చేస్తావో ఆ రోజు నుంచి రాసుకోండి, ఆశీర్వాదాలు నువ్వు స్టార్ట్ అవుతాయి. ఏమేన్ హల్లెలూయా. క్షేమము స్టార్ట్ అవుతాయి. ప్రతి దాంట్లో నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు ఎప్పుడైనా దేవుని మాట పక్కన పెట్టినావు అనుకోండి, నీ లైఫ్లో బ్లెస్సింగ్స్ రావు. నిజంగా యాక్చువల్లీ వెళ్ళిపోవాలి మేము. దేవా సారీ దేవా అని వింటే నా జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. ఇంకా నేనే కష్టపడాలి. హల్లెలూయా. నేనే కష్టపడాలా, నేనే సొంతగా చేసుకోవాలి దేవుడు చేయడం. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో నువ్వేం కష్టపడకు, దేవుడు కష్టపడతాడు నీ కోసం. ఆయన కష్టపడి నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనము దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఎట్లా చేయాలి? ఆత్మలు రక్షిస్తే అయిపోయినా సేవ రోజు పొద్దున మార్నింగ్ ప్రేయర్, ఈవినింగ్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్, హౌస్ ప్రేయర్స్ అన్నీ పెడితే హ్యాపీ ఉంటాడా? నో. ఫస్ట్ నువ్వు సంతోషపెట్టాలి దేవుణ్ణి. ఆశారాజు పెట్టాడు దేవుని సంతోషం. ఆశారాజు దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఏ విధంగా అంటే దేవునికి విధేయతగా ఉంటుట, దేవుని మాటకు గౌరవం ఇచ్చుట. ప్రతి సమస్యలో, ఇబ్బందిలో ఆయన దేవుని ఆశ్రయించాడు. ఈరోజు మన ఇబ్బందిలో, పరిస్థితిలో ఎవరిని ఆశ్రయిస్తున్నామో మనం చూద్దాం. ఇప్పుడు నాలుగోది చూద్దాము. మన కష్టంలో, ఇబ్బందిలో ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఎవరిని నమ్మినాం. సో మళ్ళీ 14th చాప్టర్ 14వ అధ్యాయము 9 నుంచి 11 అధ్యాయాలు వచనాలు చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏం చేసినాడు ఈయన. ఈ రాజుకి సైన్యం చాలా ఉంది. ఎన్నో సైనికులు, ఎంతోమంది సైనికులు ఉన్నారు. 3000 మంది, 2000 మంది బాగా బలమైన సైనికులు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ యుద్ధం టైంలో ఈ కుషైట్ వాళ్ళు వస్తుంటే వాళ్ళకు ఎదురించలేము, ఎందుకంటే వాళ్ళకి ఇంకెక్కువ సైన్యము ఉంది. ఆ టైంలో ఎవరికి మూర పెట్టాడంట? ఏం మూర పెట్టాడు దేవునికి? నీకన్నా ఎవరు లేరు. బలం లేని వాళ్ళకి ఎవరు బలం ఇస్తారంట? దేవుడు. ఆయన ఆ మాట దేవునికి చెప్పాడు. దేవా నేను ఓడిపోవడం ఇష్టం లేదు, నీ ప్రజలు దేవా ఇంతవరకు నేను పరిపాలించిన వాళ్ళు మంచిగా ఉన్నారు, ఇప్పుడు నేను ఆరాధిస్తారు, వాళ్ళ చేతిలో నీ సైన్యం ఓడిపోవడానికి
వీలు లేదు, నీ ప్రజలు వాళ్ళకి అప్పగించాను, వీలు లేదు దేవా, నువ్వు నాకు సహాయము చేయి. బలహీనులకు ఎవరు బలం ఇచ్చే దేవా, నువ్వే కదా దేవా, నాకు బలమీ దేవా అని దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? బలం ఇచ్చి ఆయన తరపున దేవుడే యుద్ధం చేసి ఎవరు ఒక్కరు కూడా చనిపోకుండా, యుద్ధం అంటే చూడు, యుద్ధంలో ఏం జరగాల? ఇద్దరు పార్టీలో చనిపోవాలా. ఇక్కడ దేవుని యుద్ధం చూడు ఎట్లుందో, ఒక్కరు వాళ్ళే చనిపోయినారు కానీ ఇంకో వర్గం వాళ్ళు చనిపోలేదు. కానీ ఆ వర్గం చెంది అన్నీ కూడా వీళ్ళు తెచ్చుకున్నారు. హల్లెలూయా. సీ, మన పట్ల దేవుడు యుద్ధం చేస్తే మనం నాశనంగా, మనకేం శ్రమ రాదు. ఎవరు కష్టపడతారు మన పట్ల? దేవుడు. ప్రియమైన దేవుని మనం ఏం చేస్తామంటే అవి కూడా మనం కష్టం తీసుకుంటాం. సంఘంలో ఏమైనా ఇబ్బందులు ఉందనుకోండి, పాస్టర్ గారు ఏమైపోతాడు? బాధపడతాడు. ఏదైనా లోటు ఉందనుకో బాధపడతాడు. పరిచర్యలో ఏదైనా తక్కువ ఉందనుకోండి బాధపడతాడు. వస్తువు లేదు బాధపడతారు. ఫ్యాన్స్ లేవు, కన్స్ట్రక్షన్ లేదు, ఇంకా ఈ మందిరం పెద్ద చేయాలి, మళ్ళీ బాధపడతారు. బరువు ఎవరు మోస్తున్నారు? సేవకుడు మోస్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? రాజు ఏం చేసినాడు? మన రాజు కంటే గొప్ప వాళ్ళమా? రాజుకు అన్నీ ఉన్నాయి. ఓకే, వాళ్ళని ఎదిరించలేకపోయినా కానీ ఆయనకు ఉన్నాయి. ఆ ఉన్న దాంట్లో సొంత కాన్ఫిడెన్స్తో పోలే, వేరే రాజులకు పోలే, నేను గెలుస్తాను పోలే. అమ్మో, దేవునికి మొరపెట్టాలి, దేవుని సహాయము తీసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? బలం లేని వాళ్ళకు బలం ఇచ్చివాడా. హల్లెలూయా. సహాయం లేని వాళ్ళకు సహాయము చేయువాడా. ఈరోజు మనం అంటామా? ఎప్పుడైనా అన్నామా మాట? కమాన్, ఈరోజు మనం లేయాలి. మనం దేవా నువ్వే చేయదేవా, నేను ఏమీ చేయలేను దేవా, నేను బీదలకు కావాల్సిన అన్ని అనుగ్రహించేది నువ్వు దేవా. బలం లేనోని బలం ఇచ్చే దేవా నువ్వే. నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరు దేవా. నా మందిరం నీ అవసరతలు ఎవ్వరు చేయడానికి ఒక్కరు కూడా లేరు. ఒక యవనస్తుడు లేడు, యవనస్తురాలు లేరు, మంచిగా పొజిషన్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు దేవా. నువ్వే దేవా, నాకు సహాయము చెయ్యి. యు ఆస్క్ ద లార్డ్. మీ రిక్వెస్ట్, మీ ప్రణాళిక, మీ ఇబ్బందులన్నీ ఎవరికి మొరపెట్టాలి? దేవునికే. కానీ ఏ మనుషునికి, మానవునికి కాదు. దేవుని సృష్టించిన సృష్టికి అసలుకే కాదు, సృష్టికర్తకు మీరు మీ సహాయాన్ని వినిపియాలి. హల్లెలూయా. ఆసారాజు అన్నీ ఉన్న వ్యక్తి ఆయననే దేవునికి వినిపించాడు. మనం ఎంత? సో బికాస్ ఆఫ్ దట్, వీటన్నిటి బట్టి దేవుడు ఏం చేసిన? ఆసారాజుని దీవించి ఆశీర్వదించాడు. హీ రూల్. ఆయన పరిపాలన ఎప్పుడైతే దేవునితో విధేయతున్నాడో ఆడంతా కూడా ప్రాంతంలో ఏముందంట? శాంతి ఉందంట. అట్ రెస్ట్, పీస్. ఎందుకు? కేవలం దేవుని మాట విన్నాడు, దేవుణ్ణి సేవించమని చెప్పాడు, తన తల్లిని కూడా లెక్క చేయలేదు, తన ఇబ్బందులు కష్టంలో ఎవరి వైపు చూసినాడు? దేవాతి దేవుని చూసినాడు. లాస్ట్ మీరు ఇంటికి పోయినా చదువుకోవచ్చు, 10వ అధ్యాయంలో క్లియర్ ఉంటుంది. ఆసారాజుకి ఎందుకు అనారోగ్యం వచ్చిందంటే దేవుని మాట వినలేదు. నేను చూసాము మొదటి అధ్యాయం 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. చాలు. ఇప్పుడు 7వ వచనం చూడండి. నువ్వు దేవుడని యెహోవా నమ్ముకోక అక్కడ ఏమన్నాడు? ఫస్ట్ వాళ్ళ యుద్ధంకి వెళ్ళినప్పుడు బలం లేని వానికి
నువ్వు బలం ఇస్తావు, సాయం లేని వాడిని సాయం చేస్తావు, యుద్ధం చేసిన దేవుడు గెలిచాడు. ఇప్పుడు అదే మాటలు ఇక్కడ గుర్తు చేస్తావు మళ్ళీ. అప్పుడేమో నువ్వు ఆ మాటలు అన్నావు, ఇప్పుడేమో నువ్వు మనిషిని నమ్ముతున్నావు, కాబట్టి ఇప్పుడు నీకు ఓటమే. ఎప్పుడైతే నువ్వు దేవునికి అవిధేయత ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని తప్ప వేరే వాళ్ళని నమ్ముతావో, దేవుని ఆశ్రయించకుండా వేరే వాళ్ళని ఆశ్రయిస్తావో, నీ జీవితంలో సమస్యలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు అనారోగ్యమైన కూడా చూద్దాం. 11 వచనం చదవండి. రాయబడి అతని ఆ విషయంలో చేయక. ఎవరితో విచారం చేయలేదంట? యెహోవాతో విచారం చేయకుండా మనుషుల్ని ఆశ్రయించాడు. ఆడేం చేయలేదు. అదే ఆ టైంలో కూడా పొరపాటు దేవా నాకు క్షమించు దేవా అని ఒక మాట చెప్పి యెహోవాను ఆశ్రయించింటే ఆయనకున్న అనారోగ్యము వెళ్ళిపోతుండే, ఆయన మరణము కాకుంటుండే ఆ టైంలో. తర్వాత ఆయన కోల్పోయిన తిరిగి దేవుడు ఇచ్చేవాడు. హల్లెలూయా. ఎవరు ఆశ్రయిస్తున్నాం మనం? ప్రియమైన దేవుని సంగమా, కొన్ని ఉన్నాయి మన నియమాలు. నూతన నిబంధన కావచ్చు, ఇప్పుడు మనం కృపకాలంలో అనుకోవచ్చు, నూతన నిబంధన పాటిస్తున్నాం అనుకోవచ్చు. యేసుక్రీస్తు వచ్చి చనిపోయి తిరిగి లేచాడు, గుడ్. కానీ ఆయన ఇచ్చిన నియమాలు మనం పాటించాలా. ఆయన కోపం తెచ్చే విషయాలు ఏం తెలుసా? యెహోవాను ఆశ్రయించకుండా ఆయన సృష్టిని ఆశ్రయిస్తే ఆయనకు కోపము వస్తుంది, ఉగ్రత వస్తుంది. హల్లెలూయా. సో మనము ఏ సమస్య రాని ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన వాక్యం చెప్తాం అందరికీ. కష్టంలో, ఇబ్బందులో, అనారోగ్యం ఎవరికి మొర్ర పెట్టాలి? దేవునికి. మనం ఎవరికి మొర్ర పెడతాం? మనం చెప్పేదేమో మంచిగా చెప్తాము, మనకు వచ్చేసరికి ఎవరికి మొర్ర పెడతాం? హల్లెలూయా. సో ప్రియమైన దేవుని సంగమా, మనం చెప్పేవాళ్ళు చేసేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. మనం చెప్పేవాళ్ళు నిలబడినప్పుడు మనం చేసేవాళ్ళు ఉండాలి. అండ్ ఇతరులు నిజంగా మనం చేసేవాళ్ళని ఎట్లా తెలుసుకుంటారంటే మన జీవితంలో క్రియలు బట్టి. హల్లెలూయా. ఇక్కడ ఆ ప్రవక్త వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఇంతకుముందు ఏమో మాట విన్నావు, గుడ్, ప్రాస్పెరిటీ ఉంది, విజయం ఇచ్చాడు దేవుడు. కానీ ఇప్పుడు నువ్వు మనిషిని నమ్మినావు కదా, ఓటమి వస్తుంది, మరణము వస్తుంది. దేవుని కాపుడుదల వెళ్ళిపోయింది. సో ప్రేమ దేవుని సంగమా, ఈ యొక్క మధ్యకాల సమయంలో దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు, మనం ఈరోజు దేవుని ఆశ్రయిస్తామా? మనము దేవుని అండగా పెట్టుకుంటామా? ప్రతి విషయంలో మనం ఆయన మొదటి స్థానము ఇస్తున్నామా? ఇవి మనం చేసినట్లయితే ఈరోజు నుంచి మొదలుకొని ఈ లోకంలో నీ జీవితం ఆగేంత వరకు నీవు జీవితంలో అద్భుతాలు, ప్రాస్పారిటీ అన్నీ కూడా నువ్వు చూస్తావు. నీ సేవలో, నీ కుటుంబంలో, నీ పరిచయాల్లో, నీ ప్రయాణంలో అన్నిట్లో కూడా ప్రాస్పారిటీ చూస్తావు, వదులుతావు, దీవెనలు చూస్తావు, దేవుని హస్తం చూస్తావు, దేవుని కాపుడుదల చూస్తావు, దేవుని యొక్క మహిమను చూస్తావు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని సంగం, మన సేవకులము, మనం దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళము, జీవించల వాళ్ళగా ఉండి దేవుని క్రియలు ఫస్ట్ ఎవరి జీవితంలో స్టార్ట్ కావాలి? మన జీవితంలో. హల్లెలూయా. సో ఆ విధంగా మనము ఉండాలి. ఇక్కడ అహింసను చూస్తే కల్కటాలో ఉండే వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? వైజాగ్కి. కల్కటా మహానగరం, కల్కటా క్యాపిటల్ ఆఫ్ ఇండియా కదా, అవునా కదా? అటువంటి, అవునా కదా? ఢిల్లీయా? కల్కటాలో ఎంత పాపులేషన్ తెలుసా? కెనడా దేశం ఉన్నంత పాపులేషన్ కల్కటాలో ఉంది. అంత మహానగరము, బిజీ ప్లేస్ వదిలిపెట్టి ఎక్కడికి వచ్చా తెలుసా? ఇక్కడికి వచ్చి ఆయన గృహం కూడా చూస్తే నేను వెళ్ళాను, కరెక్ట్ అన్ని హార్ట్ ఆఫ్ సిటీ మధ్యలో ఉంటుంది. ఎందుకు అంటే దేవునికి మనం ఏముండాలా? విధేయతగా ఉండాలి. దేవుడు చెప్పిన మాట మనం వింటే మనం దాంట్లో ఏం చూస్తాము? ఆశీర్వాదాలు చూస్తాం, ఫలితాలు చూస్తాం. సో ప్రియమైన దేవుని సంగమా,
మనము నిజంగా మనకు అన్నీ ఉండొచ్చు, పెద్ద ఇల్లు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ దేవుడు ఉన్నాడా? మన దగ్గర పెద్ద సంఘం ఉండొచ్చు, దేవుడు ఉన్నాడా? చిన్న సంఘం ఉండొచ్చు, 10 మందే ఉండొచ్చు, దేవుడు ఉన్నాడా? నీ పిల్లలు ఉండొచ్చు, నీకు అన్నీ ఉండొచ్చు, దేవుడు ఉన్నాడా? నీ అనారోగ్యం ఉండొచ్చు, ఇబ్బందులు కష్టాలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, వేదనలు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, దేవుడు ఉన్నాడా? ఇవి మనము చూడాలి. హల్లెలూయా. సో ఇఫ్ గాడ్ ఈజ్ దేర్, మనకేముంటాయి? అన్నీ ఉంటాయి. ఈయన రాజు గొప్పవాడు, ధనవంతుడు, బలవంతుడు, శూరుడు, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు వదిలిదాడు? ఎప్పుడు ప్రాస్పర్ అయ్యాడు? ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసినాడో ఆయన అన్ని పనుల్లో వర్ధిల్లాడు. హల్లెలూయా. ఆయన ఏ లోటు లేకుండా, యుద్ధం లేకుండా, కష్టం లేకుండా ఉన్నాడో, ఎప్పుడైతే దేవునికి దూరం అయినాడో, మనుషుల్ని ఆశ్రయించాడో, ఏం స్టార్ట్ అయినాయి? కష్టాలు స్టార్ట్ అయినాయి. సో ఈరోజు మనం ఈ రాజులో 2 చూసినాం. ఒకటి, ఫస్ట్ దేవునికి విధేయత చూసినాం, ఆ జీవితం ఎట్లుందో చూసినాం, ఆయన కార్యాలు చూసినాం, గొప్ప కార్యాలు చేసినాడు. లాస్ట్కి అవిధేయత చూసినాం. అవిధేయత ఏం తెచ్చింది? మరణం తెచ్చింది, నాశనం తెచ్చింది, మనశ్శాంతి లేకుండా అయిపోయినాడు. యుద్ధం వచ్చింది, అన్నీ పోగొట్టుకున్నాడు. దేవునితో ఉన్నప్పుడేమో అన్నీ వచ్చినాయి. సో ఈరోజు మనం ఎవరితో ఉందాం? మనకు అన్నీ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అనారోగ్యాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరితో ఉందాం? మనం దేవునితో ఉందాం. దేవునితో ఉంటే అన్నీ పోతాయి. సో మనుషుల వైపు కాకుండా, సంఘం వైపు కాకుండా, పెద్దోళ్ళ వైపు కాకుండా, ప్రకృతి వైపు కాకుండా, సృష్టి వైపు కాకుండా, సృష్టికర్త వైపు మనము చూద్దాం. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు మన మధ్యలో వచ్చాడు, మన మధ్యలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి నీ హృదయమైన ఆలయంలో ఎవరు చోటు ఇవ్వాలా? ఇప్పుడు ఈ మందిరం దేవుని ఆలయమే కదా, కనిపించే అందరం అంట, రైట్. ఇప్పుడు పాస్టర్ లేకపోతే ఎట్లా? అందరూ కూర్చున్నారు, ఇక్కడ కూడా వచ్చి అందరు కూర్చుంటే పాస్టర్ లేకపోతే మందిరం అది ఆరాధన అవుతుందా? సేవకుడు లేకపోతే ఏమంటాం? ఇదంతే. నీ హృదయంలో దేవుడు లేకపోతే, ఒక మందిరంలో ఒక సేవకుడు లేకపోతే ఎట్లుంటుందో, నీ హృదయంలో దేవుడు లేకపోతే అంతే చీకటి. హల్లెలూయా. సో ఈరోజు నుంచి మనము మన హృదయమైన ఆలయంలో మన దేవాతి దేవునికి, మన రాజుకి చోటిద్దాం. మనం ఈరోజు మనల్ని వెలుగులోకి తీసుకొస్తారు. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని విన్న వాక్యం గురించి ధ్యానిద్దాం. నాయన తండ్రి ప్రభా, ఆశారాజు మీకు ఏ విధంగా అయితే విధేయత ఉన్నాడో, ఏ విధంగా అయితే మీకు నచ్చిన పనులు చేస్తున్నాడో, అక్కడున్న మీ బిడ్డలందరినీ కూడా మిమ్మల్నే సేవించాలని చెప్పాడో ప్రభా, ఆయన తల్లిగారు ఏదైతే విగ్రహం కట్టినది లోపడకుండా తొలగించిన ప్రభా, ఆయన సమస్యల్లో, ఇబ్బందుల్లో మిమ్మల్ని ఆశ్రయించాడు ప్రభా. మేము కూడా అదే విధంగా ఉండడానికి సాయం చేయండి ప్రభా. మేము కూడా మీ విధేయతగా ఉండడానికి సాయం చేయండి ప్రభా. మీరు మాకు అప్పగించిన ప్రభా సంఘస్థులందరినీ కూడా మా వైపు కాకుండా మీ వైపు తిప్పేటట్టు దీవించండి. మిమ్మల్ని సేవించడానికి సాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ సేవకులుగా మార్చే కృపను అనుగ్రహించండి. వాళ్ళ పనులకు వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు మీ ప్రేమ ఇతరులకు చూపించి అనేక ఆత్మలు మీ రాజ్యంలో తీసుకొచ్చే కృపను అనుగ్రహించండి ప్రభా. మా కుటుంబం మాట ప్రభా మీకు అడ్డం ఉంటే, ప్రభా మీకు విరోధంగా ఉంటే, మేము వాళ్ళ మాట కూడా వినకుండా మీకే ప్రధాన స్థానం ఇచ్చే కృపను అనుగ్రహించండి ప్రభా. నీతిగా, న్యాయంగా జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా. నీతికి మేము కట్టుబడి ఉండేటట్టు దీవించండి ప్రభా. నా తండ్రి యేసయ్య, ఇక్కడ ప్రతి బిడ్డలను మీరు పేరుపైన దీవించి ఆశీర్వదిస్తున్న కొందనాలు ప్రభా. నా తండ్రి, అదేవిధంగా ప్రభా నా తండ్రి, సమస్యలు వచ్చినా కూడా మిమ్మల్ని ఆశ్రయించే బిడ్డలుగా తీర్చిద్దామని కోరుచుంటాం. ఎవరిని ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించే రీతిగా దీవించమని కోరుచుంటాం. ఇచ్చిన సమస్తం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నన్ను తండ్రి ప్రభా, యేసయ్య రాజరక్షక, నన్ను తండ్రి మళ్ళీ ఆశరాజు లాస్ట్ చివరిగా మిమ్మల్ని ఆశ్రయించకుండా రాజుని ఆశ్రయించాడు. మిమ్మల్ని మీ మీద ఆధారపడకుండా ప్రభా రాజు మీద ఆధారపడాడు. అనారోగ్యం వచ్చిన మీకు మొరపెట్టకుండా మనుషుల్లో వైద్యులకు మొరపెట్టాడు ప్రభా. మేము కూడా అటువంటి కాకుండా కాపాడండి ప్రభా. మేము కష్టాలు, ఇబ్బందిలో
ప్రభా ఏది మీ బ్లెస్సింగ్స్ మంచిగా ఉండొచ్చు, కానీ ప్రభా మేము లోకంకి లొంగకుండా మీలోనే స్థిరంగా ఉండడానికి సాయం చేయండి. నాన్న తండ్రి, ఆశరాజుకున్న మంచి గుణం మాకు అనుగ్రహించండి. ఆయన క్లాస్లో వచ్చిన చెడు గుణం మా నుంచి కూడా తొలగించండి. అది మాకు రాకుండా కాపాడండి. వస్తే ఏవైతే చూపించారో ఆ చెడు గుణంకి వెళ్ళకుండా మీ వైపే మేము ప్రభా మా కళ్ళు మా చేతులు ఎత్తి చాపడానికి సహాయం చేయండి. ఇచ్చిన సమస్తం బట్టి ఉన్న చూపిస్తూ మీరు ప్రభా మా దేహం మా హృదయం మీ ఆలయం అన్నారు. ఈ ఆలయంలో మీకే చోటిచ్చే కృపను అనుగ్రహించమైపోవచ్చు. మా కోసము దాచి ఉన్న ఆశీర్వాదాలు, దీవెనలు, ధనము అన్నీ కూడా మీ నామంలో మా ఇక్కడ చేరిన ప్రతి సేవకులకు అనుగ్రహిస్తాను కొందరు చూపిస్తాను. ఇచ్చిన సమస్తం బట్టి ఉన్న చూపిస్తూ ఈ వాక్యంని ఇక్కడ బిడ్డలను, నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన హింస గారి కుటుంబంని, అదేవిధంగా పాస్టర్స్ కమిటీ ప్రెసిడెంట్, చైర్మన్ అందరికీ మీ చేతిగా పొందుతూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించగాక. జీఎస్ఎస్సి నాకు అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ అయ్యగారికి, ఇక్కడ ఉన్న అయ్యగారులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. జీఎస్ఎస్సి థ్యాంక్ యూ. దేవుడికి అలాగే బ్రదర్